Hi everyone, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ విచ్ ఇస్ ఇన్ బయో. సో లెట్స్ స్టార్ట్ విత్ ద డే టుడే. సో టుడే I'll be reviewing the movie called Peddi. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. సో లాస్ట్ టైం ఏమైందంటే నేను ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ పెట్టినప్పుడు చాలామంది ఇంటలెక్చువల్స్ కామెంట్స్లో నువ్వు మూవీ చూసావారా అది బీ 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 కొన్ని కామెంట్స్ పెట్టారా, డిలీట్ చేశాను. సో ప్రూఫ్ కోసం ఐఎమ్ కీపింగ్ దిస్ విచ్ ఈస్ టికెట్ ఆఫ్ పెద్ది విచ్ ఐ వాచ్ ఇట్ టుడే మార్నింగ్ అండ్ US EST timings. Okay, I won, brother. I won. And you lost. so let's start with the review. So Peddi review, I'll start with the positives. So positives ఏంటంటే the first main positive is రామ్ చరణ్ గారు and his acting, screen presence, everything అంత బాగుంది అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు అండ్ he got like 10 out of 10 marks for his acting and everything in the movie. And next coming to A.R. Rahman garu songs, BGM, everything too good and he is also one of the positives of movie. And next positive is story. Yeah, it's a too good story and like ఎందుకు he like ఎందుకు యాక్సెప్ట్ చేశారు రామ్ చరణ్ గారు అనడానికి లైక్ స్టోరీస్ అండ్ మెయిన్ అసెట్. అండ్ కమింగ్ టు నెగటివ్స్, డైరెక్షన్, ఎడిటింగ్, హీరోయిన్ ట్రాక్, క్యారెక్టర్, ఎవ్రీథింగ్ అండ్ డైలాగ్స్. సో ఈ 4 లైక్ పాజిటివ్ని ఓవర్ షాడో చేసేసి నెగిటివ్స్ ఏమంటారో ఒక హైలో ఉంటాయి అన్నమాట. సో లెట్స్ డిస్కస్ మోర్ అబౌట్ ద మూవీ. నాకు నచ్చిన పాయింట్స్ మూవీలో ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్దామంటే లైక్ ఎంత బాగుందో. మీరందరూ గేమ్ చేంజర్ చూసే ఉంటారు. గేమ్ చేంజర్లో అప్పన్న గారి క్యారెక్టర్ అందరు చాలామంది లైక్ నచ్చింది, చాలామందికి నచ్చింది, నాకు పర్సనల్గా నచ్చింది యాక్టింగ్. సో అలాంటి యాక్టింగ్ మూవీ మొత్తం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పెద్దలు. సో ఇట్స్ ఓవరాల్ గుడ్ యాక్టింగ్ అండ్ బుచ్చిబాబు గారు యూస్డ్ రామ్ చరణ్ గారు బెస్ట్ అండ్ లైక్ అపార్ట్ ఫ్రమ్ రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు లైక్ బుచ్చిబాబు డిడ్ హిస్ జాబ్ అండ్ he also challenged his guru Sukumar garu for the next movie and అంత బాగా చూపించారు రామ్ చరణ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ నచ్చిన పాయింట్ ఈస్ A.R. Rahman గారు స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్. సో ఎవ్రీథింగ్ బాగుంటాయి. లైక్ మనకు వచ్చిన రీసెంట్ మూవీస్లో ఈడిఎం బీట్స్ కానీ మన బ్లా 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 థింగ్స్ ఉంటాయి కదా, ఈడిఎం బీట్స్, డప్పులు అవన్నీ కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ ఇట్ మంచి మ్యూజిక్, సీన్కి తగ్గట్టు, ఇక్కడ ఏమంటారు ఓవర్ ద బోర్డ్ వెళ్ళకుండా ఆల్ గుడ్. అంటే లైక్ ఈడిఎం బీట్స్ అవన్నీ కూడా బాగుంటాయి కానీ కొన్ని మూవీస్లో మీకు తెలుసు అనుకుంటా, లైక్ తెలుసు ఓకే, ఆ మూవీస్లో హీరో నడిచినా కానీ, హీరో మాట్లాడినా కానీ, హలో బ్రో అన్నా కానీ ఈడిఎం వస్తుంది అనమాట. అలా కాకుండా కొంచెం సీన్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా వెళ్ళారు. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. అండ్ దాని తర్వాత నాకు నచ్చిన పాయింట్స్. సో నచ్చిన పాయింట్స్ చూసి చెప్పాను కదా, నచ్చిన పాయింట్స్లో ఇంకోటి స్టోరీ ఎలా ఉంటుందంటే లైక్ చాలామంది ట్విట్టర్స్లో నేను TFI తోపు, నేను బొక్క బోసానం అని అంటుంటారు కదా, సారీ ఫర్ ద లాంగ్వేజ్. అండ్ వాళ్ళు ఎలా అంటే తమిళ్ మూవీస్లో స్టోరీ రూటెడ్గా ఉంటాయి, మలయాళం మూవీస్లో స్టోరీ రూటెడ్గా ఉంటాయి. లైక్ హీరో అన్ని చేయడానికి యాక్సెప్ట్ చేస్తాడు, మన హీరోస్ చెయ్యరు అలా అన్నదా. సో మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేసి లైక్ టచ్ చేస్తారు. లైక్ కొన్ని హీరో యాక్సెప్ట్ చేసేవి, లైక్ పెద్ద హీరో ఇలాంటివి చేస్తాడా అనేవి అవన్నీ కూడా ఉంటాయి మూవీస్లో. సో దట్ స్టోరీ పార్ట్ ఈస్ గుడ్. అంటే అవుట్ ఆఫ్ తెలుగు రొటీన్ కమర్షియల్ కాకుండా, లైక్ రొటీన్ కమర్షియల్ స్టోరీనే కానీ టచ్, కొంచెం ఆ స్టోరీలో టచ్ అండ్ కొన్ని లైక్ ఐడియాస్ కానీ కొంచెం రూటెడ్గా ఉంటాయి. సో దాట్స్ వేర్ ద స్టోరీ. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్ స్టాండ్స్ అవుట్. అండ్ దాని తర్వాత ఇప్పుడు లెట్స్ కమ్ టు ద నచ్చిన పాయింట్. సో నచ్చిన పాయింట్స్ 3 చెప్పాను కదా, నచ్చినవి చాలా చెప్తాను అనమాట. సో నచ్చింది ఫస్ట్ మెయిన్ పాయింట్ ఆఫ్ నచ్చింది ఈజ్ వేస్టెడ్ కాస్టింగ్. సో ఎంత వేస్టెడ్ అంటే కాస్టింగ్
సో యాక్చువల్లీ ఇప్పుడు ఆన్లైన్లో పెద్ద రచ్చ నడుస్తుంది. టికెట్ ప్రైసెస్ పెంచుతున్నారు. మూవీస్ ఎలా చూడాలి, మల్టీప్లెక్స్లో ఎంత పెడుతున్నారు, ఇంత పెడుతున్నారు. నార్మల్గానే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళేమో ఇప్పుడు హైకులు తెచ్చుకొని ఎక్కువ పెడుతున్నారని. హైకులు ఎందుకు తెచ్చుకుంటుంటారు తెలుసా? బడ్జెట్ పెరిగిందని. బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది? మనకి 2 మినిట్స్ ఏ రావమ్మ పోవమ్మ అని ఇలా రాజశేఖర్ గారి మూవీలో డైలాగ్ ఉంటుంది కదా. అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు, ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. ఆ పర్టిక్యులర్ ఇలా ఫ్లాష్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోయే క్యారెక్టర్ కూడా తెలిసిన క్యారెక్టర్ని పెట్టాలి. సో వాళ్ళకి తెలిసిన క్యారెక్టర్ని పెడితే ఏమవుతుంది? వాళ్ళ రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ రెమ్యునరేషన్ ఎక్కువ ఉండేసరికి ఏమవుతుంది? బడ్జెట్ పెరుగుతుంది. బడ్జెట్ పెరిగితే ఏమవుతుంది? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఈ మూవీకి ఇంత పెట్టాం సార్, మాకు టికెట్ ప్రైస్ లైక్ హైక్ ఇవ్వండి సార్ అని చెప్పి తెచ్చుకుంటున్నారు. ఎందుకు? ఎందుకు పెట్టడం వల్ల? సో వేస్టెడ్ కాస్టింగ్లో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫస్ట్ వేస్టెడ్ కాస్టింగ్ ఈజ్ శివరాజ్ కుమార్ గారు. ఎందుకంటే లైక్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ బాగుంది, కానీ నేనేమంటున్నా అంటే శివరాజ్ కుమార్ గారే చేసే క్యారెక్టర్ కాదు అది. లైక్ మనకు తెలుగులో చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నారు ఆ క్యారెక్టర్కి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఆల్టర్నేటివ్ సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు చేసినా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, అంత బాగుంటుంది. కానీ శివరాజ్ కుమార్ గారే చెయ్యాలి అంటే అదొక పబ్లిసిటీ. కన్నడలో వర్కౌట్ అవ్వాలి, పాన్ ఇండియాలో వర్కౌట్ అవ్వాలి సినిమా. అండ్ ఏమంటారు, మళ్ళీ ఈ ఫ్యాన్స్ చూస్తారు అదంతా అని. కానీ వై అలా లేదు కదా. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో మీకు ఎవరు తెలుసు? తెలుగు వాళ్ళు ఆడలేదా మన తెలుగులో? హిందీలో కేజీఎఫ్ సినిమాలో ఎవరికి తెలుసు? అంటే అన్నిట్లో ఆడింది కదా కేజీఎఫ్ లాంటి మూవీ. బాహుబలిలో మీరు అన్నట్టు కాస్టింగ్ వేరియస్గా ఉన్నా కానీ హిందీలో చాలా బాగా ఆడింది. హిందీలో నోటెడ్ ఫేసెస్ ఎవరు? లైక్ వీళ్ళు తోపు హిందీలో అన్న ఫేసెస్ ఎవరు ఉంటారు బాహుబలిలో? అట్లా కాదు కదా. సో సాయి కుమార్ గారు చేసిన ఆ రోల్ ఈక్వల్లీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. సో అక్కడ ఒక వేస్టెడ్ కాస్టింగ్. అండ్ జాన్వీ కపూర్ అసలు అక్కర్లేదు మూవీకి. తర్వాత చెప్తాను. ఇంకో నెగిటివ్ ఉంది, లైక్ నచ్చని పాయింట్ ఉంది, చెప్తాను నేను. దాని తర్వాత మన మద్దాలి శివారెడ్డి, ఐ మీన్ లైక్ అతని అసలు పేరు చెప్పట్లేదు, మద్దాలి శివారెడ్డి గారుగా ఫేమస్ అయిన రేసుకురంలో. సో అతని పేరు చెప్తాను. అతను ఎందుకు ఉంటారు అసలు? ఒక ఎలివేషన్ ఇవ్వాలి అని చెప్పేసి పెట్టారు, అంతేగాని అతను అసలు అక్కర్లేదు. ఆ కాస్టింగ్ అది కూడా అక్కర్లేదు. లైక్ సత్య, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ కామెడీ. ఎందుకు సత్య? మీకు హీరో ఫ్రెండ్ రోల్గా ఎవరైనా ఒకరు పెట్టుకోవచ్చు కదా. లైక్ సత్య ఎందుకు రెమ్యునరేషన్స్ పెంచేసి హైట్లు అడగడం? ఓకే, అదొకటి. ఇంకా అలా సో ఓన్లీ బెస్ట్ కాస్టింగ్ నాకు ఏమనిపించిందంటే జగపతి బాబు క్యారెక్టర్. సో జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ ఇలాంటి ప్లేసెస్లో మీరు ఏమంటారు, నోటబుల్ ఫేసెస్ పెట్టేసి వాళ్ళకి అంత మంచిగా ఇస్తే లైక్ ఇలాంటి వాటికి ఏమనం, కానీ వచ్చి స్క్రీన్ మీద జస్ట్ కనిపించిపోతారు. లైక్ ఎగ్జాంపుల్ మన జాన్వీ కపూర్ వాళ్ళ ఏమంటారు ఫాదర్ కానీ వీళ్ళందరూ నోటెడ్ ఫేసెస్. రావు రమేష్ గారు ఉంటారు. రావు రమేష్ గారు నోటెడ్ ఫేసెస్. ఎందుకు? రావు రమేష్ గారికి తిప్పి కొడితే మూవీ మొత్తంలో 2 డైలాగ్స్ ఉంటాయి. ఎందుకు? మళ్ళీ ఆయనకు మేకప్ కూడా లైక్ అతనేమి రెగ్యులర్ మూవీస్లో ఉన్నట్టు ఉంటారు. లైక్ మేకప్ వేసుకొని స్పెండ్ చేయాల్సి వస్తుంది అతని టైం. సో నాకు తెలుసు అంటే లైక్ మేబీ ఐఎమ్ రాంగ్, కానీ ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి హవర్లీ పే ఉంటుందంట. సో వేస్ట్ చేసినట్టే కదా. మీరు ఎవరో ఒక లైక్ నార్మల్ యాక్టర్ని తీసుకొచ్చి ఆ ఫిల్లర్ సీన్స్ ఇవ్వచ్చు కదా. ఫిల్లర్ సీన్స్కి కూడా ఏమంటారు, ఎందుకు వీళ్ళే కావాలి నాకు అని చెప్పేసి. దట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ మీ, అంటే నా ఓన్ వ్యూ ఇది. అండ్ దాని తర్వాత ఇంకో నచ్చని పాయింట్ ఈస్ డైరెక్షన్ ఆర్ ఎడిటింగ్. లైక్ ఇద్దరు కలిపి పాడు చేసిన పాయింట్ ఏంటి అంటే, సెటప్ బిల్డప్ బాగుంటుంది, సెటప్ అంత లాంచింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. బాగుందనా? నిజం బాగుందనా అంటే సెటప్ ఉంటుంది, విల్ గో ఎంగేజింగ్గా వెళ్తుంది. ఒక హై పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలివేషన్ వస్తుంది అన్న దగ్గర టచ్ అవ్వగానే ఎండ్ అయిపోతుంది. సో నువ్వు కంప్లీట్గా ఎలివేట్ చేయాల్సింది అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తారు మనకు, అంతే. సో ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. దట్స్ వెరీ లైక్ ఎలా అంటే అసలు ఇంపాక్ట్ ఉండదు అలా ఉంటే మూవీస్. సో అది అలా అనిపించింది నాకు. నెక్స్ట్ హీరోయిన్ ట్రాక్. సో హీరోయిన్ ట్రాక్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. హీరోయిన్ని లైక్ కన్సెంట్ లేకుండా ముద్దు పెడతాడు. ముద్దు పెట్టి సెకండ్ హాఫ్లో ఆ కన్సెంట్ లేకుండా ముద్దు పెట్టడాన్ని
జస్టిఫై చేస్తాడు హీరో, సేయింగ్ దట్ లవ్ ఎక్స్ప్రెస్ చేయడంలో వేయది అని. వేయది అని. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే లైక్ ఒక పెద్ద హీరోతో ఇలాంటివి చేపిస్తే ఇట్ విల్ బీ రాంగ్ ఎగ్జాంపుల్ కదా. సో అంటే నేను మరీ ఇంటలెక్చువల్గా కథలు పడట్లేదు, జస్ట్ చెప్తున్నా. అంటే ఇలాంటిది నాకు నచ్చలేదు, నాకు నచ్చింది చాలామందికి నచ్చకుండా ఉండొచ్చు. సో జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై వ్యూస్ అంతే. దాని తర్వాత డైలాగ్స్ అనేవి ఇంపాక్ట్ లేదు. డైలాగ్ డెలివరీ బాగుంది రామ్ చరణ్ గారిని, కానీ డైలాగ్స్ అస్సలు ఇంపాక్ట్ లేవు. డైలాగ్స్ జీరో ఇంపాక్ట్. అంతెందుకు మీరు లైక్ ఏ మూవీ వచ్చినా డైలాగ్స్తోని ఒక రీల్స్ ఏదో ఒకటి చేస్తుంటాం కదా మనం. పెద్దగా అన్ని అంత అనిపించలేదు కదా మనకి, ఎక్కువ లైక్ అంత పేలలేదు కదా ఈ డైలాగ్స్. సో అదొకటి. అండ్ దట్స్ ఇట్. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఓకే వాచ్. అంటే మీరు మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఎవరు ఊహించినటువంటిది ఇలాంటప్పుడు మరీ లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మీకు చూడొచ్చు ఒకసారి. అండ్ లైక్ థియేటర్లో చూసే మూవీ అని, థియేటర్లో చూసే మూవీ. ఇక్కడ ఇక్కడ కొట్టరా, ఇంకేట్రా, ఇదర్ మార్ రే, డిక్కీ మే మార్. బెటర్ దాన్ గేమ్ చేంజర్, బెటర్ దాన్ ఉస్తాద్ భగత్ సింగ్. ఎందుకు చెప్తున్నా అంటే బెటర్ దాన్ గేమ్ చేంజర్ ఎందుకు చెప్తున్నా అంటే రామ్ చరణ్ గారి లాస్ట్ మూవీ గేమ్ చేంజర్ కాబట్టి బెటర్ దాన్ గేమ్ చేంజర్ చెప్తున్నాను. మైత్రి మూవీ మేకర్స్ లాస్ట్ మూవీ లైక్ లాస్ట్ పెద్ద మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్తున్నాను. సో లైక్ ఫార్ బెటర్ దాన్ దేర్ ప్రీవియస్ మూవీస్, బట్ ఇట్ క్యాన్ బీ బెటర్. లైక్ అంటే 350 crores పెట్టారు అంటున్నారు, అలా అస్సలు అనిపించదు. ఈవెన్ పుష్ప మూవీ దీనికంటే గ్రాండియర్గా ఉంటుంది. లైక్ పుష్ప 1, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 2కి ఖర్చు పెట్టారు కరెక్టే. పుష్ప 1 లైక్ రియల్ లొకేషన్స్ అంతా ఆర్టిఫిషియల్గా ఏమనిపించదు. పెద్దలో మ్యాక్సిమం ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది, మొత్తం ఆర్టిఫిషియల్ ఇలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటుంటుంది. అది అలా కనిపించడానికి మెయిన్ రీజన్ మన రత్నవేల్ గారు కావచ్చు. సో అదొకటి. అండ్ టాకింగ్ అబౌట్ టెక్నీషియన్స్ కాబట్టి నవీన్ నూలి గారు, రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఈస్ టు టేక్ ఎ బ్రేక్. మీరు ఈ మధ్య సినిమాలు ఏవి బాగా చేయట్లేదు ఎడిటింగ్, టేక్ ఎ బ్రేక్. అండ్ ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో, ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. అండ్ మీరు చాలా మంచి ఎడిటర్, మీ ఎడిటింగ్ వల్ల హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి, కానీ ఈ మధ్య మీరే నెగిటివ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్డమ్ కావచ్చు, ఫంకీ కావచ్చు, ఇప్పుడు ఇది. సో మీ ఎడిటింగ్ అనేది అసలు నాట్ ప్లేయింగ్ ఎనీ ఇంపాక్ట్ అండ్ ఇట్స్ బీయింగ్ ఎ డ్రాబ్యాక్. సో అదొక నెగిటివ్. అండ్ మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఎవ్రీ షేర్ నాకు ఒక ఎవ్రీ సబ్స్క్రైబ్లా మారుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా పేజ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. అండ్ ప్రతి మూవీకి ఇలా వీడియో చేయలేను కాబట్టి కొన్ని మూవీస్కి నేను ఒక టెంప్లెట్ లాగా, రివ్యూ టెంప్లెట్ లాగా పెట్టి నా ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేశాను. సో లైక్ అప్డేటెడ్గా ఉండడానికి, లైక్ రివ్యూస్ గురించి అప్డేటెడ్గా ఉండడానికి ప్లీజ్ ఫాలో మై పేజ్. అండ్ అలానే యూఎస్లో మూవీ ఆఫర్స్ కానీ ఏమన్నా ఉంటే మాత్రం వాటి మీద కూడా వీడియో చేస్తున్నాను. అండ్ మై లాస్ట్ వీడియో వాజ్ ఆన్ పెద్ది, లైక్ హౌ కెన్ వి వాచ్ పెద్ది ఫ్రీ. సో దట్స్ ఇట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.